నైరుతి రుతుపవనాలు దేశమంతటా ఆవర్తిస్తుండటంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే కేరళం రాష్ట్రం నుంచి గుజరాత్ వరకు వర్షాలు పుంజుకున్నాయి. కొంకణ్, గోవా, గుజరాత్లో కుంభవృష్టి, ఒడిశా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. మహారాష్ట్రలోని లోనావాలాలో 3 రోజుల వ్యవధిలో 129 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అటు అస్సాంలో భారీగా కురుస్తున్న వర్షాలతో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. జోనాయిలోని నదులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో తీర ప్రాంతాల్లోకి వరద నీరు చేరుతోంది. మరోవైపు త్రిపురలో భారీ వర్షాలకు ఓ వ్యవసాయ రైతు ఉద్యానవన క్షేత్రంలోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో బోడకాకర తీగ సాగును మొత్తం వరద నీరు ముంచెత్తింది. మరోవైపు ఉత్తరప్రదేశ్లోనూ వర్షాలు కంటిన్యూస్గా కురుస్తూనే ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు పడుతున్నాయి. అలీఘర్ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైపోయాయి. రోడ్లన్నీ వర్షపు నీటితో నిండిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అటు బులంద్‌షహర్ షా ప్రాంతంలో కురిసినటువంటి వర్షాలకు మసీదు గోడ కూలింది. ఈ ఘటనలో 3 మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇక అటు హర్యానాను సైతం వరుణుడు వదలనంటున్నాడు. 2-3 రోజులుగా హర్యానా వ్యాప్తంగా కుండపోత వర్షాలు పడుతున్నాయి.